ట్రైలర్ అండ్ పోస్టులు చూసి సినిమా ఎగ్జైట్ అయిపోయి మరి సినిమా చూడకండి, అస్సలు బాగాలేదు. నేను కూడా ఎగ్జైట్ అయిపోయి నైట్ సినిమా చూశాను, అస్సలు బాగాలేదు. స్వాప్ డెవిల్ 2008లో రిలీజ్ అయిన హాలీవుడ్ వాళ్ళ మూవీ. ఒక హర్రర్ అండ్ థ్రిల్లర్ అండ్ యాక్షన్గా ట్రై చేశారు, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ముందే చెప్పేసిన అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్పేస్తా. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసింది ఫ్రెండ్స్, కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే అడవిలో మనుషులు చనిపోతూ ఉంటారు. అసలు ఎందుకు చనిపోతున్నారు, ఎవరు చంపుతున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఒక చెట్టు రూపంలో వచ్చి మనుషులు ఎలా చనిపోతున్నారు ఏంటి అనేది మొత్తం కూడా సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా చూడకుండా తెలుసుకోవడం బెటర్ ఏమో నన్ను అడిగితే. సినిమా అసలు విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ వీళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ కానీ అస్సలు బాగాలేదు. ఒక అడవిలో చాలా స్లోగా ఒక హర్రర్ ఫీల్ లేకుండా సినిమా నడుస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా సూపర్ రా అన్న ఫీలింగ్ ఎక్కడ ఉండదు, ముందే చెప్పేస్తున్నా. అసలు సినిమా చూడడం కూడా వేస్టే. ఇంకా ఏ సినిమా లేనప్పుడు ఒకసారి ట్రై చేద్దాం అసలు సినిమా తీసినందుకన్నా అనుకుంటే ట్రై చేయండి. 1.5 hour కంటెంట్ అయితే ఉంటుంది, ఇంకా మీ ఇష్టం, ఓకేనా. ఆల్రెడీ ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ.